ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే బిగ్ బ్రేకింగ్లో ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పర్సనల్గా వెళ్ళి మీటింగ్లు కలిశారట. కలిసి సార్ మీకు నమస్కారం పెడతాం, మీకు దండం పెడతాం, మా విజ్ఞప్తి ఆలకించండి, అర్జెంటుగా ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తున్నామని ప్రకటించండి, అట్లాగే పాస్బుక్ల మీద నా ఫోటోలు తీసేసి మీ ఫోటోలు పెట్టుకుంటాము అని మీరు పొరపాటు అయింది, క్షమించండి, ఇంకొకసారి అలా జరగదు అని మీరు చెప్పండి, ఏమనుకోవద్దు అని ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు పోయి ఆయన బతిలాడుతున్నారట. అంటే చూడండి ఎంత ఎఫెక్ట్. అంటే పోతే ఎమ్మడబడుతున్నారట జనం. గ్రామాల్లోకి పోయి ఓట్లు వేయండి అంటే మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంది, మా పాస్బుక్ల మీద మీ ఫోటోలు ఏంటంటే మా తాత మా తండ్రి ఇచ్చిన భూముల మీద మీరు ఎట్లా పెట్టుకుంటారు, ఏమనుకుంటున్నారు మీరు అని ఎమ్మెల్యే అభ్యర్థులు నిలదీస్తున్నారంట. వాళ్ళు ఏం చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చారండి అని చెప్పాలి. ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారిని రమ్మని ఆయన సంగతి తెలుస్తూ ఉన్నారంట జనం. ఏం చేయాలి? ఈ మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దెబ్బ ఎలక్షన్ లేకుండా చేసి పారేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫోటోల మీద ఉన్నటువంటి ఆ ఆకాంక్ష, ఆ పిచ్చి, ఆ ప్రేమ చివరికి అది అలా తీసుకొచ్చి తీసేసింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కనిపించిన కాడల్లా ఆ ఫోటో, ఆ పాస్బుక్ ఒకటి తీసుకొని పోయి చెంచను దాన్ని ఇచ్చేయను, చెంచను దాన్ని చెత్తబొట్టలేను, ఇంకా పైపేసి అగ్గిపొల పెట్టి వెలిగించాను. లైటర్ పెట్టి వెలిగించారు, అగ్గిపొల పెట్టి వెలిగించారు, లైటర్ పెట్టి వెలిగించారు. లైటర్ కూడా చేత కాదు కదా, చుస్సు నొక్కుతున్నట్టున్నారు. సరే ఏదన్నా కానీ మొత్తాన్ని తగలబెడతా ఉన్నారు. ఇప్పుడు చూస్తేనేమన్నా ఎమ్మెల్యే అభ్యర్థులు పోయి ప్రమాదం అయిపోయిందండి, జనం ఒప్పుకోవట్లేదు, ఆ పాస్బుక్ల మీద ఫోటోలు నేను రావటంతో రద్దు చేస్తామని చెప్పండి, మీరే రిక్వెస్ట్ చేయండి అని ఎమ్మడబడుతున్నారట. ఏంటిది ప్రజలకు బాగా వెళ్ళిపోయిందండి, చాలా తీవ్రంగా వెళ్ళిపోయిందండి. అంటే ఇప్పుడు దాకా భూముల వరకే అనుకున్నారట. కాదు, ఇళ్ళు అయినా సరే, సెంటు భూమి ఉన్నా సరే, ఏ ప్రాపర్టీ ఉన్నా సరే, అదంతా కూడా ఇకన ఈ మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేటు వ్యక్తి అట వీటిని కంట్రోల్ చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మన ఇంటర్వ్యూలో, ఇది అమెరికాలో ఉండేటువంటి ఒక కంపెనీ దగ్గర వీటిని పెట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేసి ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం దీన్ని అంతా ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని. మరి సెంటు భూమి ఉన్నోళ్ళు, ఇల్లు ఉన్నోళ్ళు, ప్రాపర్టీ ఉన్నోళ్ళు, భూములు ఉన్నోళ్ళు వీళ్ళందరూ ఏమైపోవాలి? వాళ్ళు చూసుకోవాలి ఏమైపోవాలి? ప్రాపర్టీస్ అన్ని ఏమైపోవాలి? కోర్టు కూడా లేదండి. కోర్టు అంటే అప్పుడు ఇదంతా ఒక పెద్ద, ప్రతి ఒక్క వ్యక్తిలో భయం, ఆందోళన. చాలా ఏం జరుగుతుందో మా భూములకు సంబంధించి, మా ఆస్తులకు సంబంధించి ఏం జరుగుతుంది. ఇక్కడ ఏపీలో ఒక కుటుంబం ఉండిద్ది, వాళ్ళ పిల్లలు ఎక్కడ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, అమెరికాలోనో ఎక్కడో ఉంటారు. వాళ్ళ భూములకు సంబంధించి వాళ్ళు ఏదో నెట్లో పెడతారు, ఎవరు చూడరు. ఎక్కడ చూస్తారు? అది ఎక్కడ చూస్తాం? అలాంటిది అలా పెట్టినప్పుడు తర్వాత ఆ భూములు వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయి ఉంటాయి.